ఈ వీడియో క్లోజింగ్ ఓటింగ్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాము. సో సింగిల్ ఎలిమినేషన్, డబుల్ ఎలిమినేషన్ అనేది మాట్లాడుకుందాం. సింగిల్ ఎలిమినేషన్ అయితే ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది మీకు కూడా తెలుసు, కామెంట్ చేయండి. సో డబుల్ ఎలిమినేషన్ అనేది ఎవరు అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఎగ్జాక్ట్ అప్డేట్ అనేది కాదు కానీ సో లిటిల్ బిట్ ఉంటుంది. సో ఎగ్జాక్ట్ అప్డేట్ మనకి 11 o'clock వస్తుంది. సో అప్పుడు మాట్లాడుకుందాం. దానికి సంబంధించిన నేమ్ ముందే ఇన్స్టాగ్రామ్లో పెట్టేయాలి కాబట్టి ఇప్పుడు అంతా వ్యాపారం ఎలా ఉంటుంది తెలుసు కదా. ముందు నేను అంటారు కాబట్టి సో ఇన్స్టాగ్రామ్లో పెట్టడానికి ట్రై చేస్తాను ఫస్ట్లోనే. సో కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సో సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేసి చూడండి, అండ్ మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. డిస్క్రిప్షన్లో ఆ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇస్తాను. విమర్శ కూడా ఉంటుంది. బ్లూటిక్ 639 రూపాయలు ఇచ్చి కొనుక్కున్నా. సో ఫాలో అవ్వచ్చు. టాప్ 1లో తనుజ గారు ఉన్నారు. నిన్న ఏదైతే గేమ్ జరిగిందో, నిన్న గేమ్ గెలిచిన తర్వాత సిరీస్ ఆఫ్ టాస్కులు విన్ అవ్వుకుంటూ ఈ వీక్ మొత్తం ఎక్కడా డ్రాప్ అవ్వకుండా క్యాలిక్యులేటివ్గా మూవ్స్ వేసుకుంటూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ లాస్ట్ వరకు వచ్చిన అమ్మాయి ఆ లాస్ట్ అడుగు కూడా చాలా గట్టిగా బలంగా వేసి ఫైనల్ వీక్లోకి అడుగు పెడుతున్నారు తనుజ గారు. దాంతో సో కాకుండా ఎక్కడైతే కన్ఫెషన్ రూమ్లోకి వెళ్ళినప్పుడు సో తనూజ గారు మాట్లాడిన మాటలు, నేను ఆడియన్స్ ఓటింగ్ త్రూనే వెళ్తాను అని చెప్పిన విధానము, సో డెఫినెట్లీ ఆడియన్స్ ఆ మాటలకు ఖచ్చితంగా పడిపోయి ఉంటారు. ఎందుకంటే సో అక్కడ దాకా వచ్చిన అమ్మాయి బిగ్ బాస్ నార్మల్గా ఫైనలిస్ట్ చేసేసి ఉంటే నార్మల్గా ఉండేది. బట్ అలా కాకుండా కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి ఆ అమ్మాయితో మాట్లాడి నువ్వు 3 లక్షలు ఇచ్చి కొనుక్కోవాల్సి వస్తుంది. బిగ్ బాస్ ఆల్రెడీ పెట్టారు కదా, ఇది ఫెయిర్ కాదు బిగ్ బాస్ అని. సో కష్టపడి గెలిచింది మళ్ళీ అమౌంట్తో కొనుక్కోవడం ఏంది బిగ్ బాస్, ఇది ఖచ్చితంగా ఫెయిర్ కాదు కదా. సో ఆ కాన్సెప్ట్లో అక్కడ బిగ్ బాస్ అక్కడ పెట్టారు, ముందు నుంచే చెప్పాడు కాబట్టి నాకొద్దు అనింది ఆ అమ్మాయి. మామూలు విషయం కాదు, ఒక గేమర్కి ఉండాల్సిన లక్షణమే అది. సో తీసుకుంటుందా తీసుకోదా. సెకండ్ ఫైనలిస్ట్ అంటే ప్రౌడ్ మూమెంట్ ఉంటుంది కదా, చిన్నపాటి సెలబ్రేషన్ బిగ్ బాస్ బయటికి రాగానే చేస్తారు కదా, బయటికి పిలుస్తాడు, కొంచెం ఆ జుమ్ 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 అని షాట్లు కొడతారు, ఇవన్నీ చేస్తారు. సో అది కావాలనుకుందా లేకుంటే ఆడియన్స్ త్రూ వెళ్ళాలనుకుందా అన్నప్పుడు సో సెలబ్రేషన్ కంటే నాకు ఆడియన్స్ ఓటింగే ఇంపార్టెంట్, వాళ్ళు నా కోసం వేస్తున్న ఓట్లే నాకు ఇంపార్టెంట్ అని చెప్పి ఆడియన్స్కి రెస్పెక్ట్ ఇవ్వడం అనేది సూపర్ అనిపించింది. సో డెఫినెట్లీ తనుజ గారు ఆ టాప్లో ఉంటారు అండ్ విన్నింగ్ రేస్లో ఉన్నారు, కొంచెం బలంగానే ఉన్నారు విన్నింగ్ రేస్లో అని చెప్పి వినిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు బయట చాలామంది మాట్లాడే వాళ్ళు మాట్లాడుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వద్దులేండి. సో సెకండ్ ప్లేస్లోకి వచ్చేసరికి ఇమాన్యుయల్ ఉన్నాడు. సో ఇమాన్యుయల్కి ఓటింగ్ పడుతుంది. నిన్న ఇమాన్యుయల్ గేమ్ చూసిన వాళ్ళు ఎవరికైనా కానీ గుండె తరుక్కుపోయి ఉంటుంది. కాల్ బాగాలేకపోయినా, సో క్రాంప్స్ వచ్చినా, యాంకిల్ కాల్ బెనికినా, కొంచెం ట్విస్ట్ అయినా కానీ అతను గేమ్ ఆడాడు, ఆ బెలూన్స్ టాస్క్ గెలిచాడు. సో దాని తర్వాత టాస్క్ కూడా ఆడాడు. బట్ అన్ఫార్చునేట్లీ అది లక్ ఫేవర్ చేయలేదు అంతే, అండ్ కొంచెం క్యాలిక్యులేటివ్గా గేమ్ ఆడలేదు. సో తనూజ గారు వచ్చేసరికి 3 6 kg బ్యాగ్స్ తీసుకెళ్ళి ఒకేసారి అక్కడ 1 by 1 వేస్తారు. సో ఇమాన్యుయల్ సో దొరికిన బ్యాగ్ దొరికినట్టు వేసుకుంటూ ఉంటాడు, కానీ ఆ మూమెంట్లో ఇమాన్యుయల్కి మైండ్ పని చేసి ఉండదు. అండ్ దట్టు ఆ స్టిక్ ఆ ఇమాన్యుయల్ చేతిలో ఉన్న రాడ్ ఏదైతే ఉందో ఆ రాడ్ తనుజ గారి తలకి తగలటంతో ఇంకొంచెం డిస్టర్బెన్స్ కూడా అయ్యి ఉండొచ్చు ఇమాన్యుయల్. సో అలా ఇలా కొంచెం ఆ గేమ్ ఓడిపోయాడు. ఆ ఓడిపోయిన తర్వాత ఇమాన్యుయల్ చాలా బాధపడ్డాడు. ఇంత దూరం వచ్చి ఓడిపోవడం అనేది మామూలు విషయం కాదు ఇమాన్యుయల్కి, ఎందుకంటే ఆడుకుంటూ వచ్చాడు. సో అలా టాస్కులు మీద మాత్రమే కెరియర్ని బిల్డ్ చేసుకుంటూ వచ్చాడు ఇమాన్యుయల్. అలా వచ్చి అసలు ఓటం అనేదే లేకుండా వచ్చిన ఇమాన్యుయల్కి ఆ ఆఖరి ఓటం అనేది సో ఖచ్చితంగా బాధను కలిగిస్తుంది. సో చూసిన వాళ్ళందరూ అరే ఇన్ని టాస్కులు గెలిచాడు కదా, ఒక్క టాస్క్ ఓడిపోతే ఏందిరా, మా ఓడు సూపర్ రా అనుకొని కూడా ఓట్లు వేసిన వాళ్ళు ఉంటారు. ఇమాన్యుయల్కి ఓటింగ్ ఉంది, మిస్టర్ కాల్ ఓటింగ్లో ఇమాన్యుయల్కి ఉంది. తనూజ గారి ఓటింగ్కి అండ్ నెక్స్ట్ ప్లేస్లో ఉన్న ఇమాన్యుయల్ ఓటింగ్కి చాలా తేడా ఉందబ్బ. పటాన్ చెరువుకి దిల్సుఖ్ నగర్కి మధ్య ఎంత దూరం ఉందో అంత దూరం ఉంది. ఓటింగ్లో చాలా తేడా ఉంది. మీరు పర్సంటేజ్ చూసుకుంటే పెద్ద పర్సంటేజ్ అనిపించదు, కానీ ఆ ఓటింగ్ నెంబర్కి వచ్చేసరికి చాలా హ్యూజ్ మార్జిన్ ఉంది అని చెప్పి నిన్న ఈవినింగే తెలిసింది. సో ఇలా పడుతుందని అదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడి నుంచి అన్ని డేంజర్ ప్లేస్లు అబ్బా. డెమోన్ పవన్ నిజంగా చాలా మంచోడు అబ్బాయి. సో నిన్న గేమ్ ఆడకపోయినా కూడా నిన్న అన్సీల్లో ఒక క్లిప్ ఉంటుంది, అన్సీల్లో ఉంటుంది, ఎపిసోడ్లో కూడా ఉండొచ్చేమో, ఎపిసోడ్లో అనుకుంటా నేను చూసింది. తనూజ గారితో మాట్లాడుతూ సో తనూజ ఇప్పుడు నేను బర్నీ గారిని అడగాలా వద్దా, కళ్యాణ్ అడగమంటారంటే సపోర్ట్ అడగొద్దు నువ్వు, బర్నీ గారిని అడగొద్దు, బర్నీ గారిని సపోర్ట్ అంటాడు. అక్కడ ఆ పిల్లోడు భలే నచ్చాడు నాకు. అంటే ఈ అమ్మాయి సపోర్ట్ విషయంలో ఫెయిల్ అవుతూ వస్తుంది, ప్రతిసారి నెగిటివ్ అవుతూ వస్తుంది ఆ అమ్మాయి. సో నిన్న బర్నీ గారికి కనీసం నేను మీకు ఇస్తాను, మీకు అంటే ఇమాన్యుయల్కి ఇద్దాం అనుకుంటున్నాను కానీ మీ పేరు చెప్పనులేండి,
నేను ఇమాన్యుల్కి సపోర్ట్ చేస్తున్నాను, మీ పేరు చెప్పు, నేను సంజన గారి పేరు చెప్తానని అనకుండా, సో నేను మీ సంజన గారు మీ గురించి మీ ఇద్దరిలో ఎవరో ఒకరి పేరు ఆలోచించి చెప్తాను అని చెప్పిన అమ్మాయి వెంటనే వెళ్ళి ఆ అమ్మాయి అక్కడ అడగడానికి ఖచ్చితంగా ఆ అమ్మాయికి ఆత్మాభిమానం అడ్డొచ్చుద్ది. సో అక్కడ బర్నీ గారు అసలు ఆ అమ్మాయికి కానీ పాయింట్స్ ఇవ్వకుండా ఉంటే అసలు దాని తర్వాత టాస్క్లో బర్నీ గారి దగ్గరికి వెళ్ళి ఇమాన్యుల్ సుమన్ దగ్గరికి వెళ్ళి నన్ను తీయొద్దు అని కూడా అమ్మాయి అడగకపోతుండే. సో ఆయన పాయింట్స్ ఇచ్చాడు కాబట్టి ఆ అమ్మాయి వెళ్ళి మళ్ళీ అడిగింది. సో డెమోని కూడా అదే చెప్తాడనమాట. సో నాకు అది చాలా బాగా అనిపించింది డెమోది. ఎందుకంటే ఒక సిట్యువేషన్ని కరెక్ట్గా అర్థం చేసుకొని ఆ ఫ్రెండ్కి ఆ అమ్మాయికి ఏది ఇబ్బంది కలుగుతుందో అది చెయ్యకూడదు అని ఆ అబ్బాయి చెప్పిన విధానం మాత్రం టూ గ్రేడ్ అనిపించింది. అండ్ ఆ నిన్న లైవ్లో అసలు ఆ పిల్లోడు ఫుల్ అని ఎంటర్టైన్మెంట్ చేస్తూనే ఉన్నాడు. ఆ కిచెన్ దగ్గర ఎంటర్టైన్ చేశాడు, ఆ బిగ్ బాస్తో మాట్లాడే విధానం కానీ, ఫుల్ అసలు ఇమాన్యుల్తో మాట్లాడే విధానం కానీ, తనూజాతో మాత్రం ఆ టామ్ అండ్ జెర్రీ మాత్రం సూపర్ అనిపిస్తూ ఉంది. అసలు ఈ వారంలో మొన్నటి వరకు చూసిన మన డెమోనేనా అని అనిపించేలాగా కొత్తగా డెమోన్ కనిపించాడు. యాక్చువల్గా డెమోన్ బాడీ ఫ్లెక్సిబుల్ ఉంటుంది కానీ డెమోన్ బాడీ లాంగ్వేజ్ కూడా ఫ్లెక్సిబుల్ ఉంటుందని ఈ వారంలోనే తెలిసింది. సో సూపర్గా మాట్లాడుతున్నాడు, మంచిగానే ఎంటర్టైన్ చేస్తున్నాడు. ఓటింగ్ కూడా డెమోన్కి పడుతూనే ఉంది. బట్ బిగ్ బాస్ మామ ఏ డెసిషన్ తీసుకుంటాడో తెలియదు కాబట్టి సో డెమోన్ కూడా డేంజర్ జోన్లోనే ఉన్నట్టు. ఓకేనా, ఎట్ ప్రెసెంట్ అయితే. అండ్ ఓటింగ్ అయితే మాత్రం డెమోన్కి దాని తర్వాత బర్నీ గారికి కూడా చాలా గ్యాప్ ఉంది అని చెప్పి తెలుస్తుంది. పర్సంటేజ్ వైజ్కి వచ్చేసరికి మినిమం 5 to 6% మధ్య డిఫరెన్స్ ఉంది బర్నీ గారికి డెమోన్కి. సో డెమోన్ ఒక 5% అహెడ్డే ఉన్నాడు బర్నీ గారి కంటే. అండ్ నెక్స్ట్ ప్లేస్లోకి వచ్చేసరికి బర్నీ గారు ఉన్నారు. సో ఈ బర్నీ గారి దగ్గరకు వచ్చేసరికి బర్నీ గారికి నిన్న కొంచెం ఆ ఎపిసోడ్లో అంతా బాగానే ఉంది. తనుజ గారికి పాయింట్స్ ఇవ్వడం అనేది ప్యూర్ క్యాలిక్యులేటివ్ గేమ్ అంతా నాకు బాగా నచ్చింది. సంజన గారిని పొడవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఆ కత్తి తీసుకెళ్ళి వేరే వాళ్ళకి ఇస్తే సరిపోద్ది అన్న ఆలోచన అది చాలా బాగా నచ్చింది. కాకపోతే ఏడవటం అనేది అనవసరం. అది చాలా అంత ఎమోషనల్ అనిపించలేదు నాకు. బర్నీ గారు ఏడవటం అనేది అది పెద్దగా అనిపించలే. అది ఏదో ఆ అమ్మాయిని గిల్ట్ ఫీల్ చేయాలి ఖచ్చితంగా అంటే ఆ అమ్మాయి నాకు కనీసం సపోర్ట్ కూడా చేయలేదు. సో ఆ అమ్మాయిని కొంచెం గిల్ట్ ఫీల్ చేద్దాం అన్నట్టుగా ఏడ్చారు తప్పితే అసలు ఏడవకుండా కానీ అమ్మాయికి నార్మల్గా నేను తనూజాకి ఇస్తున్నాను బిగ్ బాస్ బికాస్ ఆఫ్ ఫస్ట్ నుంచి మా జర్నీ అలా ఉంది కాబట్టి నేను తనూజాకి సపోర్ట్ చేయాలనుకుంటున్నాను. బాగా ఆడుకుంటూ వచ్చింది ఇక్కడ. సో ఇక్కడ నుంచి అమ్మాయి కొంచెం బెటర్గా ఆడాలని అనుకుంటున్నాను. ఒక మాట చెప్పేసి ఉంటే సో ప్యూర్ గేమర్ లాగా కనిపించేవాళ్ళు. సో ఆ ఒక్కటి ఆ ఏడవటం అనేది కొంచెం అది కొంచెం బ్యాక్ ఫైర్ అయ్యిందేమో అని అనిపించింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆయన ఓటింగ్ ఆయనకి పడుతుంటుంది అండ్ మిస్డ్ కాల్స్ కూడా ఆయనకు వస్తుంటాయి. సో ఇవన్నీ పట్టించుకునే వాళ్ళు తనూజ గారు ఆల్రెడీ టాప్లో ఉన్నారు కాబట్టి సో ఒక గంట సేపు బర్నీ గారికి ఓట్లు వేద్దాము అని అనుకున్న వాళ్ళు కూడా ఇంతట్టు బర్నీ గారు అమ్మాయి గెలవంగానే అమ్మాయిని ఎత్తుకొని తిప్పుతారు కదా, అబ్బా గెలిచావని. సో ఆబ్వియస్లీ బర్నీ గారికి ఆ కొద్ది గంట సేపు ఏమన్నా ఓటింగ్ కూడా పడుండొచ్చు. సో ఆల్రెడీ బర్నీ గారికి ఆయన ఓటింగ్ ఆయన ఉంది. తనూజ గారి నుంచి అండ్ ఫ్యామిలీ ఆడియన్స్లో ఎవరైతే బర్నీ గారిని కొంచెం ఇష్టపడేవాళ్ళు, తనూజాని కొంచెం ఆ కూతురు నాన్న బాండింగ్ ఇష్టపడేవాళ్ళు, సో తనూజాకి వేయకుండా బర్నీ గారు కూడా వేసున్నారు. సో ఖచ్చితంగా బర్నీ గారికి కొంచెం మంచి పొజిషన్లోనే ఉన్నారు కంపేర్ టు సంజన గారు. నెక్స్ట్ వచ్చరికి సుమనన్న. సో సుమనన్న సంజన గారికి పాపం నిజంగా ఓటింగ్ లేదు. ఎవరు అవునన్నా కాదన్నా ఓటింగ్ కనపడట్లేదు సంజన గారికి. మరి సంజన గారికి ఎందుకు ఓటింగ్ కనపడట్లేదు అనేది అర్థం కావట్లేదు. పాపం ఆమె కష్టపడుతుంది, పోరాడుతుంది, గేమ్ ఆడుతుంది, తీసుకుంటుంది, అందరూ ఆమెను టార్గెట్ చేస్తున్నారు, గేమ్లోంచి తీసేస్తున్నారు. అయినా కూడా ఇమాన్యుల్ కూడా కనీసం సపోర్ట్కి కూడా వెళ్తాడేమో అనుకుంటే సో ఇమాన్యుల్ కూడా సపోర్ట్కి వెళ్ళలేదు. అండ్ ఆ సిచ్యువేషన్ అది అసలు బాగాలేదు బేసిక్గా. అయినా కూడా ఆమెకి ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆమె ఫైట్ చేసుకుంటూ వస్తున్న విధానం ఏదైతే ఉందో అది మాత్రం నాకు భలే నచ్చుద్ది సంజన గారిలో. ఆమెకి సిచ్యువేషన్స్ అన్నీ ఆమెకి ఆడున్నప్పుడు అక్కడ ఆడుద్ది ఆమె గేము. అది మామూలు గేమర్ లక్షణం కాదురా బాబు. సంజన గారి దగ్గర నేర్చుకోవాలి మనం. అసలు నాకు బాగా అనిపిస్తుంది అనమాట. సో సంజన గారికి కాకపోతే ఓటింగ్ తక్కువగా అనిపిస్తూ ఉంది. అసలు ఆ గేమ్కి ఓటింగ్ కొంచెం గట్టిగానే పడాలి. మరి ఎందుకు పడట్లేదో తెలియట్లేదు. సంజన గారికి కొంచెం తక్కువ ఓటింగే ఉంది. అండ్ సంజన గారికి సుమనన్నతో కంపేర్ చేస్తే కొంచెం బెటర్ ఓటింగే పడుతుంది. సుమనన్నది వీక్ పర్ఫార్మెన్స్ స్టార్టింగ్లో తప్పితే ఇంకా ఎక్కడా లేదు కాబట్టి, ఇంకెక్కడా ఉండి కూడా లేదు కాబట్టి సో సుమనన్న జస్ట్ ఉంటున్నాడు. ఎమోషనల్ బ్లాక్మెయిల్ అయితే చేస్తూనే ఉన్నాడు ప్రతిరోజు. నేను టాప్ 5లో పెట్టండి, నాకు ఆ వీడియో ప్లే చేయండి, నేను పంపించేసేయండి అని మాట్లాడుతున్నారు. సో సుమనన్న ఓటింగ్ చాలా డల్ ఉంది. మిస్డ్ కాల్ ఓటింగ్కి మేబీ మనకి ఇంకా సో ఆల్మోస్ట్ మిస్డ్ కాల్ ఓటింగ్ సుమనన్నకి పడుతున్నా కూడా సంజన గారి ఓటింగ్ హాట్స్టార్ ఓటింగ్ కొంచెం పెరిగే ఉంది. సో సుమనన్న డేంజర్ జోన్లోనే ఉన్నారు. ఆల్మోస్ట్ ఎలిమినేషన్ సుమనన్న అంతే. సింగిల్ ఎలిమినేషన్ అయితే సుమనన్న. ఇక్కడి నుంచి అజంప్షన్స్ చెప్తా చూడండి. సింగిల్ ఎలిమినేషన్ అయితే సుమనన్న, డబల్ ఎలిమినేషన్ అయితే
సుమనన్న కంపల్సరీ. సుమనన్నతో పాటు ఇవన్నీ అజంప్షన్సే. బర్నీ గారిని పంపించే అవకాశం ఉంటుందా? టాప్ 5కి ఫిక్స్ అయ్యి ఉంటే ఇదంతా డబుల్ ఎలిమినేషన్ అంటే టాప్ 5 కదా. సో బర్నీ గారిని పంపించేసి సో సంజన గారితోటి టాప్ 5ని క్లోజ్ చేసేసి 2 అమ్మాయిలు 3 అబ్బాయిలు సో అలా క్లోజ్ చేస్తారా? ఓకేనా? ఎందుకంటే వీళ్ళ ఓటింగ్లో పర్సంటేజెస్ డిఫరెన్స్ ఉన్నా కానీ బిగ్ బాస్ టీం డెసిషన్ తీసుకుంటుందేమో అన్న ఒక థాట్లో నేను మాట్లాడుతున్నా. ఇది ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్లో మాట్లాడుతున్నది. సుమనన్న కన్ఫామ్ అని తెలుస్తుంది కాబట్టి సెకండ్ పేరు ఉంటే నా మైండ్లో సెకండ్ డబుల్ ఎలిమినేషన్ అయితే లేదనే అనిపిస్తుంది నా మైండ్లో. బట్ ఇఫ్ ఇన్ కేస్ నా ఇంట్యూషన్ తప్పై డబుల్ ఎలిమినేషన్ ఉంటే దాని గురించి చెప్తున్నా. ఇది సంజన గారు ఆర్ భరణి గారు డెమోన్ జోలికి పోరని చెప్పి క్లియర్గా తెలుస్తూ ఉంది. సంజన గారిని తీస్తారా, భరణి గారిని తీస్తారా? సో భరణి గారిని తీస్తే సో అన్న తమ్ముళ్ళు ఇద్దరు ఒకేసారి బయటకు వెళ్ళినట్టు ఉంటుంది. అండ్ సంజన గారిని తీస్తే సో సంజన గారికి టాప్ 5 వరకు దాకా వచ్చి పోరాడి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. సో వీళ్ళిద్దరు కూడా కొంచెం అట్లా ఉంటారు కాబట్టి సీనియర్స్ అలా కూడా వెళ్ళిపోవచ్చు. లేదు అంటే వీటన్నిటిని దాటి ఇంకొకటి ఉంది. ఇఫ్ ఇన్ కేస్ బిగ్ బాస్ టీమ్ కళ్యాణ్ తోటి ఆ షోని క్లోజ్ చేయాలి అనుకున్నారు అనుకోండి విన్నర్గా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా సిచ్యువేషన్ చెప్తున్నా, అప్పుడు డెమోని ఇక్కడ ఎలిమినేట్ చేసేసి ఇది మొత్తం ఎవరైతే ఉన్నారో సుమనన్నతో పాటు డెమోని క్లోజ్ చేసి భరణి గారిని సంజన గారిని కూడా టాప్ 5లోకి పంపించేసి సో ఎవరైతే కామనర్ ఒక్కళ్ళే ఉన్నారో సో ఆ కామనర్ తోటి విన్ చేసేసారు అనుకోండి షోని, అప్పుడు కామనర్స్ని లాస్ట్ వరకు ఒక్కళ్ళనే ఉంచారన్న పేరు కూడా రాదు బిగ్ బాస్కి. సో ఆయన గెలిపించేశారు కాబట్టి కామనరే గెలిచాడని కూడా ఉంటుంది. సో ఆయన సెలబ్రిటీస్కి కూడా ఎవరైతే ఉన్నారో సంజన గారు భరణి గారు వీళ్ళకి కూడా న్యాయం చేసినట్టు కూడా ఉంటుంది. ఇలాంటివి కూడా బిగ్ బాస్ టీం ఆలోచిస్తుంటుంది. అందుకని నేను డెమోన్ డేంజర్ జోన్లో ఉన్నాడు అంటున్నా. డెమోన్ ఓటింగ్లో డేంజర్లో లేడు, బిగ్ బాస్ ఆలోచనలో డేంజర్లో ఉన్నాడు డెమోన్. నిన్నటి నుంచి అదే చెప్తుంది నేను. ఎంత ఓట్లు వేసినా కూడా బిగ్ బాస్ ఆలోచనలో డెమోన్ డేంజర్లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఏం చేయలేం కదా. ఇఫ్ ఇన్ కేసు ఎలిమినేట్ అయిపోతే అన్ఫేర్ అని అనుకోవడం తప్పితే డెమోన్ని ఇలాంటి ప్లాన్స్ కూడా ఉంటాయి. లేదు అనుకుంటే సో ఎవరు విన్ అవుతారు అనేది యాజ్ పర్ ద ఓటింగ్ బిగ్ బాస్ వెళ్ళాలి. సో ప్రీ ఫిక్స్డ్ విన్నర్ లేరు మాకు అని బిగ్ బాస్ టీం అనుకుంటే సో డెఫినెట్లీ అక్కడ తనూజ గారు, డెమోను, ఇమాన్యుయల్, సో నెక్స్ట్ వచ్చేసరికి మన కళ్యాణ్, ఈ నలుగురితో పాటు సంజన గారు, భరణి గారు ఇద్దరు టాప్ 6లోకి వెళ్ళొచ్చు. లేకుంటే వీళ్ళిద్దరిలో ఒకళ్ళు వెళ్ళాలి లోపలికి అంటే సో యాజ్ పర్ ద ఓటింగ్ అయితే ఖచ్చితంగా భరణి గారే వెళ్ళాలి. ఆల్రెడీ భరణి గారు ఎలిమినేట్ అయిపోయి వచ్చారు కాబట్టి సో సంజన గారికి ఛాన్స్ ఇద్దామని బిగ్ బాస్ టీం ఏమన్నా ఆలోచిస్తే ఇవన్నీ అజంప్షన్సే. సో సంజన గారితో వెళ్ళాలి. బట్ అఫీషియల్ ఓటింగ్ ప్రకారం అయితే మాత్రం భరణి గారితోనే క్లోజ్ చేయాలి టాప్ 5. ఒకవేళ టాప్ 6 పెట్టారు అంటే అది సంజన గారి కోసం మాత్రమే పెట్టినట్టు అయితే కానీ భరణి గారి కోసం పెట్టినట్టు అవ్వదు. ఎందుకంటే భరణి గారికి ఓటింగ్ ఉంది. ఓకేనా? ఇది అఫీషియల్ అయితే భరణి గారు టాప్ 5 అఫీషియల్ నార్మల్ ఓటింగ్ ప్రకారం. టాప్ 6 అంటే సో సంజన గారి కోసం. లేదు ఇంకా బిగ్ బాస్ మామ ఏమన్నా డెసిషన్ తీసుకుంటే మనకి సంబంధం లేదు. ఒక పేరు అయితే మాత్రం కన్ఫామ్ నేమ్, సెకండ్ నేమ్ గురించి మనం 10:30 ఆ టైంలో మాట్లాడుకుందాం. సో వీడియోని లాస్ట్ వరకు ఎవరైనా చూస్తుంటే సో మీ ఒపీనియన్ మీరు కామెంట్ చేయండి. మీ అజంప్షన్స్ కూడా మీరు అక్కడ సెకండ్ ఎలిమినేషన్ ఎవరు అవ్వచ్చు అనేది కూడా కామెంట్ చేయండి. అంటే జై హింద్.